తీసుకోండి. కొట్టని శరత్ భాయ్ సినిమా అంటే మజాకా కాదు. నాని గారితో ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే, నాని గారి వల్ల నాకు 4 సూపర్ హిట్ సినిమాల్లో నటించే అవకాశం దొరికింది. మా జర్నీ అలా మొదలైంది, ఇలా స్టార్ట్ అయింది సార్. అండ్ జెర్సీ, సరిపోదా శనివారం, నా వాల్ పోస్టర్. హోప్ ఇట్ కంటిన్యూస్ నాని గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఈ సినిమాలో ఏ పాత్ర గురించి అని మాట్లాడాను, ముఖ్యంగా మంగపతి గారు. ఎలా ఉన్నది మంగపతి గారు? మంగపతి గారు, మా బ్రదర్ ప్రియదర్శి గారు, మా హర్షవర్ధన్ గారు, ఎవ్రీబడి హూ యాక్టెడ్ ఇన్ ద ఫిల్మ్, హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున, ముఖ్యంగా మీడియా మిత్రులకి థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద అకేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జగదీష్, నువ్వు నమ్మావు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతగా ఏం చెప్పలేను. థ్యాంక్ యూ. సినిమా హిట్ అవ్వలేదు, మనం అందుకోలేకపోతున్నామా ఏంటి, ఎక్కడ ప్రాబ్లం తెలియట్లేదు సార్. ఈ రోజున ఐ ప్రౌడ్లీ సే సార్, నాని గారి ప్రొడక్షన్లో వాల్ పోస్టర్ పైన నా పేరు చూసుకోవడం గర్వంగా ఉంది సార్. కోర్టు సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు బయట ఏమంటున్నారంటే, కోర్టు సినిమాలో మీరు ఉన్నారంటే మీరు గర్వపడాల్సిన సమయం అబ్బా ఇది, అదొక గౌరవ సూచకంగా మాట్లాడుకోండి అంటున్నారు సార్. రియల్లీ థ్యాంక్ యూ. విన్నారా పాటలు అంతా విన్నారా? ప్రేమలో పాట విన్నారా? పాడతారా నాతో పాటు? ప్లీజ్ పాడతారా? కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు. ప్లీజ్. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత, మోయమంటే నేను ఎంత అరెరే. చిన్ని గుండె ఉన్నదెంత, హాయి నింపి గాలినంత, ఊదమంటే ఊపిరెంత అరెరే. కళ్ళు 2 పుస్తకాలు, భాషలేని అక్షరాలు, చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు, ముందు లేని ఆనవాలు, లేనిపోని కారణాలు, కొత్త కొత్త ఓనమాలు, ఎన్ని మాయలు.
కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. ఇలాంటి పాట కోసం ఎన్ని యుద్ధాలు చేసినా ఐ లవ్ దిస్ గై. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఒక పాటగాడిగా నాకు తెలుసు పాటలో ఏం అందరికీ ఉంటుంది, అద్భుతమైన పాట తీసుకోవాలని అందరికీ ఉంటుంది. అందరు డైరెక్టర్లు మంచి కంటెంటే చెప్పి గొప్ప పాటలు తీసుకోవాలనుకుంటారు. బట్ దిస్ మ్యాన్, ఇతను వేరు, నాకు ఇది కావాలి అని నాతో పట్టుబట్టి నాతో ట్రావెల్ అయ్యి ఎక్కడ తిరిగామో, ఎక్కడ కూర్చున్నామో, ఎక్కడ రాసామో సంబంధం లేదండి. కానీ ఈ రోజున ఈ పాట ఇచ్చిన ఎనర్జీ, రోజు ఫోన్స్ మెసేజ్ వస్తూనే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ రాజా రామ్ జగదీష్. ఈ పేరు గుర్తుంచుకోండి, మారుమోగబోతుంది, నాన్నగారు నమ్మకం నిజమవ్వబోతుంది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ యూ డార్లింగ్, వెరీ మచ్ హ్యాపీ ఫర్ యూ. దర్శన ఏం లేదన్న, అంతే. నీ స్మైల్ ఎప్పుడు అలాగే ఉండండి అన్న, కొత్త టాలెంట్, సచ్ ఏ లవబుల్ గై, అంతే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జగదీష్ వెనకాల ఉండి మీరు ఈ రోజున బ్రహ్మరథం పడుతున్నారంటే బికాస్ ఆఫ్ మీ వల్లే. అండ్ విజయ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, టేక్ ఏ బో. ఇంకా గొప్ప పాటలు చేద్దాం బ్రో, ఐ విల్ బీ విత్ యూ. మీరు కూడా నాతో పాటు ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద 2 పవర్ఫుల్ విమెన్ బిహైండ్ ద సినిమా, దీప్తి గారు అండ్ ప్రశాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంత సెన్సిబుల్ ఉన్న సినిమాలో ఇంత పవర్ఫుల్ లేడీస్ వెనకాల ఉండి నడిపించడం అంటే చాలా గర్వంగా ఉంది మ్యామ్. రియలీ వెరీ హ్యాపీ. అండ్ ఆల్ ద ఆర్టిస్ట్, తెర ముందు కనిపించే వాళ్ళు, తెర వెనకాల ఉన్నవారు, మంగపతి గారు సార్, టేక్ ఏ బో సార్, టేక్ ఏ బో. అండ్ దిస్ లిటిల్ స్టార్స్, మై జాబిలీ అండ్ చందు, నేను ఏదైతే రాశానో వాళ్ళు అదే, ఇద్దరు. లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ. దిష్టి దించుకోండి, అందరు పొగుడుతున్నారు మిమ్మల్ని. సో టేక్ కేర్ ఆఫ్, గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. శుభలేఖ సుధాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మిగతా ఆర్టిస్టులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. రోహిణి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సరిగమ ద్వారా పాటలన్నీ మార్కెట్లో ఉన్నాయండి. ఈ సినిమాలో ఇంకొక పాట కూడా ఉందండి క్లైమాక్స్లో, అది సినిమా చూసినప్పుడు మీ కంట వెంట తడి వస్తుంది ఖచ్చితంగా. సో ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీ అందరికీ, మీడియా వారికి, రివ్యూ రైటర్స్కి, ఆడియన్స్కి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి, మళ్ళీ తీసుకున్నాను. ఏం లేదు, ఈ సినిమాలో ఎవరిని మర్చిపోలేమండి. ఇప్పుడు దినేష్ గారు ఈరోజు ఇక్కడికి రాలేదు, చెన్నైలో వేరే సినిమా షూటింగ్లో ఉన్నారు. బట్ థ్యాంక్ యూ దినేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కోర్టుకి మీరు ఒక వరం, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ. శుభలేఖ సుధాకర్ గారికి స్వాగతం పలుకుతున్నాం హార్ట్. సో ఎస్, కోర్ట్ మూవీకి సంబంధించి ఇప్పుడు స్టేజ్ పైకి ప్రభావతి గారిని పిలుద్దాం అనుకుంటున్నాను. సురభి ప్రభావతి గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్. ఎస్, సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అసలు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అయ్యో జగదీష్, అసలు నీ గురించి ఏం చెప్పాలో తెలియదు. ఒక ఆడిషన్ తీసుకోలేదు సార్. అసలు ఆ నమ్మకానికి నేను నిలబెట్టాననే అనుకుంటున్నాను. ఏమన్నా పొరపాటు చేస్తే సారీ. అందులో రమణ గారు చాలా డేట్ల కోసం ఇబ్బంది పెట్టాను, క్షమించాలి. అసలు ఏడీస్ అయితే అసలు అమ్మ అని ఎంత బాగా, అసలు మేము లేట్ అయినా కూడా వాళ్ళు కవర్ చేసి మాకే మాట రాకుండా చేసినందుకు ఏడీస్కి, రచయిత గారికి, కార్తీక్కి, అందరికీ థ్యాంక్ యూ. మేడం, మిమ్మల్ని చూస్తూ నేను సినిమాలో చాలా నేర్చుకున్నాను. అసలు పెద్ద కొండ నెత్తి మీద ఉంటుంది మీకు, కానీ అలా నిబ్బరంగా ఉన్నారు. ఎప్పుడో కొడుతుంది కూడా. అసలు నేను నిన్న వైజాగ్లో విన్నాను, లిటరలీ కొట్టగానే అమ్మ కొట్టిందిరా అన్నారు. నిజంగా అదే ఫీలింగు నాకు వచ్చింది. అసలు ఒక సీన్లో అందరూ ఉంటారు పెద్ద పెద్దవాళ్ళు, అంతమందిలో నన్ను అంటే కొత్త సీనియర్స్ మీ మధ్యన ఆ ఇది లేకుండా, ఆ బెరుకు లేకుండా నాకు ఆ సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. సుధాకర్ గారు, అసలు మిమ్మల్ని చూస్తూ నేను ఇప్పటికీ మీతో చేశాను, అదృష్టంగా భావిస్తున్నాను. మీలాంటి వాళ్ళతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ప్రియదర్శిని గారు, మీ గురించి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. అసలు మీ ప్రతి పాయింట్, అది సత్యమేవ జయతే అని వచ్చినప్పుడు కానీ, ఆ పెన్ను తీసి ఇలా పెట్టినప్పుడు కానీ,
నేను విజిల్ కూడా వేశాను అక్కడ. అసలు చాలా బాగుంది. ఫస్ట్ సీన్ అన్నారు ఇలా వచ్చాడు ఏం చేస్తాడు అన్నారు. ప్రతి దానికి క్లాప్స్ పడుతున్నాయి. వాళ్ళతో పాటు నేను కూడా క్లాప్స్ కొట్టాను. పెద్ద ఫ్యాన్ అయిపోయాను మీకు. థ్యాంక్ యూ. మా అబ్బాయి అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. నేను చాలా ఏడ్ చేశాను రోషన్, నిజంగా థ్యాంక్ యూ. అసలు ఒక నాది హైలైట్ కావాలన్నా పక్కన సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అమ్మా అని మనసారా పిలుస్తావు, నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ జావిలి, చాలా బాగా చేసావు నాన్న. నిన్ను బెల్ట్తో కొట్టినప్పుడు నిజంగా నేను కూడా తిట్టుకున్నాను సార్ని. నీకు తగిలాయా లేదా అన్నది నీకే తెలియాలి. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. మొత్తానికి రాజశేఖర్ గారు మంచి సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అసలు చెప్పలేం, అంతే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అవును అవును, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నిజంగానే కోర్టు సినిమా మనల్ని ఎన్ని ఎమోషన్స్కి లోను చేసిందంటే, అంటే సినిమా డెఫినెట్గా వెళ్ళగానే వాళ్ళిద్దరిలో ప్రేమలో పడిపోయాము. కోర్స్ మంగపతిని చాలా తిట్టుకున్నాము, ద్వేషించాము. అండ్ ప్రియదర్శి గారి రెసిలియన్స్కి మనందరం చాలా ఇన్స్పైర్ అయ్యాము, మెచ్చుకున్నాము. అసలు ఆయన అడిగే ప్రతి క్వశ్చన్కి ఈలలు చప్పట్లు పడుతున్నాయని అంటే ఒక కంటెంట్ ఉన్న సినిమాకి, కమర్షియాలిటీ ఉన్న సినిమాకి వస్తున్న రెస్పాన్స్ థియేటర్స్లో వస్తుంది అని అంటే కోర్ట్ ఎంత స్పెషల్ సినిమా అనేది మనకు అర్థమవుతుంది. సో సినిమా చూసిన మనకే ఇంత మంచి జర్నీ ఉన్నప్పుడు ఇంత మంచి సినిమాని తీసి మన ముందుకు వచ్చినటువంటి టీమ్కి బోల్డ్ అంత బ్యూటిఫుల్ జర్నీ ఉంటుంది. అండ్ ఎక్కడి నుంచి మొదలెట్టాలో తెలీదు, అండ్ మాట్లాడడం అసలు రాదు నాకు. అండ్ ఫస్ట్ వెంకట్ సార్ ఫోన్ చేశారు సార్. ఫస్ట్ చేసి ఇలా మూవీ ఉంది, ఒకసారి స్క్రిప్ట్ వింటావా అంటే, నాని సార్ డబ్బులే పెడుతున్నారు దానికి. అండ్ ఆయన జడ్జ్మెంట్ వచ్చేసి ఆయన చేద్దామని ఫిక్స్ అయిన తర్వాత నేను ఏంటంటే సార్ నేను రెడీగా ఉన్నాను, ఇప్పుడు రమ్మంటే అప్పటికి వచ్చి చేయడానికి అని చెప్పేసి అన్నాను సార్. తర్వాత రోజు వచ్చాను, జగదీష్ బ్రోని కలిశాను. జగదీష్ గారు స్క్రిప్ట్ చెప్పారు. అసలు ఆయన క్లారిటీకి, అంటే ఆయన స్క్రిప్ట్ చెప్పింది ఆ రోజు స్క్రిప్ట్లో ఏమైతే ఉందో సినిమాలో యాజ్ ఇట్ ఈజ్ అదే ఉందో. ఒక పాయింట్ ఎక్కువ లేదు, ఒక పాయింట్ తక్కువ లేదు సార్. అంతా క్లియర్గా ఉన్నారు ఆయన. అండ్ సాంగ్స్ స్టార్ట్ చేసాం. రెండు పాటలు ఫస్ట్ ట్యూన్కే ఓకే చేశారు సార్. చాలా థ్యాంక్ యూ బ్రో. అండ్ మీతో జర్నీ మెమరబుల్ నాకు ఎప్పటికీ. అండ్ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ టీమ్, మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం చాలా నచ్చింది. అసలు ఏదైనా అవకాశం ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్ కన్నా మీ అందరితో ఉండాలని అనిపించింది, అంత బాగుంది టీం నాకు. అండ్ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఆల్. అండ్ ప్రశాంతి మేడం, థ్యాంక్ యూ మేడం, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. దీప్తి మేడం, థ్యాంక్ యూ. అండ్ నన్ను ఎవరన్నా ఏదన్నా అన్నామని కూడా అన్నెవరు మీరు నన్ను, నాకు తెలిసి నేనంటే అంత ఇష్టం మీకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడు స్టేజ్ ఎక్కిన ఏదో ఒకటి మాట్లాడదాం అనుకుంటాను, ముందు రోజు ప్రిపేర్ అవుతాను, ఏది ఉండదు మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత జీరో అయిపోద్ది. ఇప్పుడు కూడా చాలా మాట్లాడదాం అనుకుని అద్దం ముందు కూడా ప్రిపేర్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసి 90% పోయింది. అర్థం తీసుకొస్తే వస్తుందా అండి స్పీచ్? అర్థం వస్తుందండి. అండ్ శివాజీ సార్, అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసేటప్పుడు లాస్ట్ టైం కూడా చెప్పాను సార్, మీ అందరి పెర్ఫార్మెన్సెస్ నాతో మంచి మ్యూజిక్ చేయించినాయి. అండ్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వచ్చింది అంటే రీజన్ మ్యూజిక్ డైరెక్టర్ బాగా చేశాడు అన్నది ఎంత ఉంటుందో తెలీదు. ఒక డైరెక్టర్ విజన్ ఎంత బాగుంటే అంత బాగా వస్తుందని నమ్ముతాను సార్ మ్యూజిక్ అన్నది. అండ్ దర్శి అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాంగ్ రిలీజ్కి వచ్చినప్పుడు మీ ఎనర్జీ పాస్ అయింది, అదే నన్ను ఆర్ఆర్ చేయించింది. అండ్ హర్షవర్ధన్ సార్, అండ్ నేను మీ పెద్ద ఫ్యాన్ సార్ మీ యాక్టింగ్కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. పూర్ణ బ్రో,
మంచి 2 సాంగ్స్ చాలా బాగా రాశారు. నేను ఎప్పటికీ మర్చిపోలేను మంచి సాంగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాని సార్, ఏదో ఒక్కొక్కసారి నేను చెప్పాలనుకుందేమి చెప్పలేకపోతున్నానేమో అనుకుంటాను నాని సార్ తోటి. ఏదో ఒక ఆయన మీద ఉన్న ఇష్టం ఇదంతా నాని సార్, మీ మీద ఉన్న ఇష్టం నేను ఎక్కడో చెప్పలేకపోతున్నాను అన్న ఫీలింగ్ ఉండిపోతుంది సార్ ఎప్పుడు. అంటే థ్యాంక్ యూ సార్ అని చెప్పి దిగిపోతుంటాను. బట్ అది మీకు ఎలా అర్థం అవుతుందో అర్థమైపోద్ది. విజయ్ నన్ను ఎంత ఇష్టపడుతున్నాడు అన్నది మీకు ఎలా తెలుస్తుందో తెలియదు నాకు. నిన్న కూడా ఈవినింగ్ మనం కలిసినప్పుడు ఎక్కడో నేను మూలకపోతుంటే రా విజయ్ ఫోటో తీసుకుందాం ఇలా మీరే నన్ను తీసుకొచ్చడం నాకు ఒక అన్నయ్య ఉంటే ఎలా ఉంటుంది ఇంట్లో అలా అనిపించింది సార్ నాకు నిజంగా. అండ్ అంటే ఎక్కడో నేను మాట్లాడలేకపోవడం ఒక డిసడ్వాంటేజ్ కింద ఫీల్ అవ్వట్లేదు సార్, అడ్వాంటేజ్ అనుకుంటున్నా. ఎందుకంటే ఎక్కడో ఒక మాట్లాడేస్తే మీ మీద కొంత ప్రేమ నేను చెప్పేస్తాను, ఇంకొంత మ్యూజిక్లో చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే మొత్తం ప్రేమ మ్యూజిక్ తోటే చూపిస్తున్నాను. అది అలా కన్వర్ట్ అవుతుంది అనిపించింది సార్ నాకు. అందుకని థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికీ అన్నట్టుగా రుణపడి ఉంటాను సార్. మీ బ్యానర్లో చేయడం ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ. నమస్కారం. హలో నాని సార్, హాయ్. ఐఎమ్ సారీ కొంచెం లేట్ అయ్యాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలీదు. ఐ స్టార్ట్ విత్ అవర్ వంశీ గారు. థ్యాంక్ యూ వంశీ గారు. మేబీ మీరు లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండనేమో. సో నేను ఫస్ట్ మా వంశీ గారికి చాలా థ్యాంక్స్ చెప్తా. జగదీష్ గారు, మీరు నాలో ఏం చూసారో నాకు తెలీదు, బట్ థ్యాంక్ యూ సో మచ్ నాకు క్లారిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ నాకు కోట్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రశాంతి మ్యామ్, ఐ లవ్ యూ మ్యామ్. అండ్ దీప్తి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆన్ సెట్ అంత ఎక్స్పీరియన్స్ మీతో నాకు ఎప్పుడూ అది జరగలేదు, బట్ థ్యాంక్ యూ సో మచ్. ప్రియదర్శి గారు, థ్యాంక్ యూ ఫర్ టాలరేటింగ్ మీ. నేను ఇప్పుడు కొంచెం సిగ్గుపడుతున్నా, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు కూడా మీరు మా పక్కింటి అబ్బాయిలోనే కనిపిస్తున్నారు నాకు ఎందుకో. థ్యాంక్ యూ సో మచ్ నాని సార్. ఇందాక విజయ్ గారు చెప్పినట్టు ఎలా చెప్పాలో కూడా తెలీదు. యా, వి ఆల్ లవ్ యూ సార్, వి ఆల్ లవ్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. ఇంత మంచి హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఇంకా మాట్లాడాలి. యా, థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అండ్ ఐ రెస్ట్ మై కేస్ నౌ. సూపర్, థ్యాంక్ యూ. గీత, యా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ యూర్ వెల్కమ్. అండ్ సారీ, నేను ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, రోషన్ అండ్ జాబిలి, యూర్ సో క్యూట్ బాయ్స్. అండ్ దర్శి అన్న, నాని గారు, శివాజీ గారు, వి ఆల్ లవ్ యూ. అండ్ నేనేం ప్రిపేర్ అవ్వలేదు, ప్లీజ్ ఏమనుకోకండి. యా, అండ్ మెయిన్లీ జగదీష్ అన్న, ఆయన లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదేమో మేబీ. ఐ లవ్ యూ సో మచ్. అండ్ నాకు ఇక్కడ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ హోలీకి అయితే పక్కా బ్లాక్ బస్టర్ పడింది. జస్ట్ ఎంజాయ్ అండ్ వాచ్ ఇట్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మైసెల్ఫ్ ప్రణీత. ఈ మూవీలో చందు చెల్లి కింద చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వంశీ అన్నయ్యకి, జగదీష్ గారికి, మణి అన్నయ్యకి, కార్తీక్ అన్నయ్యకి, ప్రతి ఒక్క ఏడి అన్నయ్యకి, సత్య అన్నయ్యకి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. దీప్తి మ్యామ్, మీరు నిన్న కొన్ని వర్డ్స్ చెప్పారు కదా, అవి చాలా ఓవర్వెల్మింగ్ ఉండే, చాలా నచ్చినాయి మ్యామ్. యూఆర్ సో స్వీట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అమ్మ, నాని సార్, మీరు లేకపోతే ఈ కోర్ట్ మూవీ ఉండేది కాదు సార్.
So thank you so much for this opportunity, sir. I didn't prepare much, but yet. కానీ ఒకటి నేను చాలా కంప్లీట్గా షూర్ ఒకటి ఉండే ఏంటి అంటే మూవీ చేసేటప్పుడే ఐ వాజ్ లైక్ దీనికి ఖచ్చితంగా సక్సెస్ మీట్ ఉంటుంది, ఎందుకంటే టీమ్ వర్క్ వాజ్ లైక్ దట్ అండ్ ద ఆర్టిస్ట్ యాక్టర్స్ వేర్ అమేజింగ్. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నా ఐ ఫెల్ట్ దట్, ఐ ట్రూలీ ఫెల్ట్ దట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దట్స్ వీఆర్ హియర్ టుడే. Thank you everyone, thank you so much. Thank you. Sorry. Yeah. So, ప్రతి year we have only one Ramzan. For me, I guess this year I have two. ఒకటి రంజాన్ అవుతుంది, ఇంకోటి కోట్ అవుతానే ఉంది వారం నుండి. I'd first thank Prashanti ma'am. I'm also wall poster product and Prashanti ma'am's product. Thank you so much. This is my third collaboration with Wallposter Cinema. I'm more than grateful. Thank you, Prashanti ma'am. Thank you, Nani sir. It's been a privilege working for the cast. Like, ఎప్పుడు అనుకోలేదు రోహిణి మ్యామ్, సుబలేఖ సుధాకర్ సార్, సురభి ప్రభావతి గారు, హర్షవర్ధన్ గారు, మై మోస్ట్ ఫేవరెట్ అమృతం సీరియల్ నుండి. So I've never really wished that I'll be a part of such huge project. Thank you so much. Everyone made it very memorable. And the direction department, Jagdish Garu, and all the team, Vamshi, Karthik, Mani, Uppu, Satya, you people made it a beautiful journey. Last 6 months, anta kote jarindi. Ramzan aithe mottanike kote jarindi. Thank you so much. Yeah, thank you everyone for making this movie a very big hit. It means a lot. First, assistant costume designer padindi wall poster lone pedda hit. First costume designer pedda hit padindi wall poster cinema lone. Thank you so much. And yeah, thanking my family, Ammi, Abbu. వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ప్రశాంతి గారు నాకు ముందే చెప్పేశారు కాబట్టి దీప్తి గారు మొత్తం మాట్లాడే బాధ్యత మీ పైనే ఉంది. యా, జగదీష్, నీ వల్ల నేను ప్రీ రిలీజ్లో మాట్లాడలేదు, నువ్వు నాకు టైం ఇవ్వలేదు. బట్ ఇవాళ ఐ థింక్ ఐ హ్యావ్ టు టాక్ బికాస్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ సైడ్ నానిని, ప్రశాంతిని నేను రిప్రజెంట్ చేశాను ఆన్ సెట్లో. సో ఐ రియలీ ట్రావెల్డ్ విత్ దిస్ టీమ్. సో ఐ థింక్ ఐ హ్యావ్ టు సే సమ్ థింగ్స్ విత్ అబౌట్ దెమ్. And when Jagdish thanked everybody, he was thanking everyone from a director perspective. So now I have to do thanking from a producer perspective. So I'll start off with Jagdish. Cinema pichodu ante definition him. If you see WhatsApp lo tana status is life is temporary, film is forever. And that's probably what he is, because నేను 6 months నుంచి నేను జగదీష్తో ట్రావెల్ అవుతున్నాను విత్ హిస్ టీమ్ ఆల్సో. ఫ్రమ్ ద స్క్రీన్ ప్లే టైమ్ వీ యాక్చువల్లీ సాట్ టుగెదర్ వెన్ హీ వాస్ ఫైనలైజింగ్ ద స్క్రీన్ ప్లే. అండ్ ఫర్ 6 months వీ డెంట్ టాక్ అబౌట్ ఎనీథింగ్ అదర్ దాన్ కోట్. అంటే యూ విల్ థింక్ ఓ ప్రొడ్యూసర్ జగదీష్ ఏం మాట్లాడుకుంటారులే అనుకుంటాము, కానీ వీ యాక్చువల్లీ స్పోక్ ఫర్ అవర్స్ ఎవ్రీ డే. బట్ ఆల్వేస్ అవర్ టాపిక్ వాజ్ కోట్. నథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫిల్మ్ వీ టాక్డ్. ఆన్ 14th night I came to know so many things about his personal life. Don't worry, నేను రివీల్ చేయను. But there is this different side to him, and నాకు 14th night తెలిసింది. Who is this guy? I don't even know him అనుకున్నాను. So the kind of conviction he has for his story, how he wrote it, for everything, like casting gaani, he's so passionate about film. And that honesty, Jagdish, don't lose it. I want to see you really rise and make great films. You started off with such a banger, literally. We are all overwhelmed and joyful for you. So thank you for starting your career with Wallposter. I know andaru Wallposter ki thank you cheptunnaru, but thank you for choosing Wallposter. You gave us such a joyful film, so we love it. And
to Darshi. Thank you for bringing him to us, wall poster, because I think this film, it's as much pride for us as it's for you guys, Adi. And to believe in stories like this, Darshi. And I've seen you on set. I was like, actually, I used to feel sad for you. Because oka Telangana slang nunchi vachi, you have to maintain a new slang, completely new slang, in a courtroom full of 100 people, and not lose the slang, and remember this oka long lawyer dialogue lanni gurtunchukoni. Yes, I used to feel bad, amma, I don't want to be in this place, Ani. But when I saw you on screen, what brilliance for Darshi. Like, I mean, every place I thought, okay, this guy can be a lawyer actually in Vizag. Surya Teja, you made us believe in Surya Teja. Every expression was so nuanced, and such a brilliant actor you are, and we're so glad you did this film with us. Yeah. And next, Mangapati. I have to talk about, sir, I'm a big fan of the 90s. I was like, Adi series chusnappudu, I wanted to come and give you a hug, because it's like, this is the father that everybody needs in their lives, you know, who gives us direction, Ani. And then I saw Mangapati. Oh my God. On the first day of the set, ఆయన షార్ట్ ఉన్నప్పుడు నేను వెళ్ళాను. తర్వాత I was scared to approach him. I stayed away from him throughout the film, because ఆయన షార్ట్ చూసినాక you will only see Mangapati. He stayed in the character throughout the shoot. Literally, because he owned it, and he wanted to be the most fierce Mangapati, and the film is working because of how fierce Mangapati is, sir. So thank you so much. And this phenomenal comeback that you have, you deserve it, sir. Like I'm grateful that you got it through court and through wall poster. This great comeback, and you have some great roles that you will be doing, I'm sure. And then going to, of course, Harsha Garu and all. And if Darshi's drama worked, that's because of his witty comebacks, and how he improvised some things and made it funny. It was so fun to watch you, sir. Yeah, and then I have to talk about my two favorite women, Survi Prabhavati Garu and Rohini Garu. When we were watching the edit, at some point, me and Jagdish were saying, Jagdish, it's actually a story of two mothers. People might say it's a courtroom drama and love story, but it's a story of two mothers and their journey, Sunny. Ma'am, you guys were so brilliant. And ante dialogue lo nalge untayam మీ ఇద్దరికి కలిపి మొత్తం సినిమాలో, but the way you acted with your eyes, your emotions, it's brilliant. And then I have to talk about my boy Roshan here. So I have to tell you this one thing when I'm talking about him. For 10 days, this court shoot happened in one location for us. We're all there. So the earliest guy to show up on the set, because he was required in every scene, courtroom law, was him. And he put 7 a.m. to 2 a.m. He used to come every single day. And tanu shot lo unna lekapoyina, he never used to leave the set. You know, what you would imagine is a 19-year boy ante edo time pass kala vastadu shoot ki, and then he'll chill and he'll go ani. But that was not the case with him. The kind of conviction and passion you have at 19 years, నేను ఇంకొక్కళ్ళలోనే చూశాను. I don't have to say the name. At 19. So you have a long way to go. Pick the roles that suit your, you know, you are a great actor, so pick the roles wisely. And my baby, Siri, or A.K. Javili, A.K. Sridevi, like, ante when I saw initially, when I said Jagdish showed me a thing, showed me a video, I thought, ante eppudu how come ante inta experience lekunda how are you trusting her, Jagdish? And frankly speaking, that's what my first opinion was. And when I saw you on the set, you don't care where the camera is. Camera ekkadundane pattichukokunda, she'll be herself. She'll feel every emotion. నేను ఒక చోట వేర్ దేర్ ఇస్ అ క్రైమ్ సీన్, మ్యామ్ ఐ ఆస్క్డ్ హర్, నీకు ఎందుకు అలా ఏడుపు వచ్చిందంటే, నాకు రోహిణి గారు చెప్పారు మీ అమ్మ ఇలా ఫీల్ అవుతుంది, నువ్వు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు, నాకు ఏడుపు వచ్చేసింది మ్యామ్ అన్నది అంది. సో ఐ థింక్ షీ హ్యాస్ అ గ్రేట్ యాక్టర్, లైక్ ఈవెన్ అట్ 17 I think she understands emotion and she can perform. So all the best. I personally, Nani, and I want you guys, both of you, to shine and pick great stories.
and do well. So all the best. And all the other actors, Ma Judge Garu, Rajshekar Garu, Subulek Sudhakar sir, even if you were in very few scenes, just with your expressions, you really won our hearts. That kindness in your face, everything really worked for us. So now I'll move on to that Chelli role lo chesina oka simple, like one scene lo kuda she just made us cry. So that's the kind of, and this the strongest thing about this film is casting. We killed it. Vamshi, if that's your credit, then you killed it, literally. And moving on to crew, I'll talk about Vijay. Nani illandaru my product, Nani's product antaru, but I'll say Vijay is my product. And then he became your product. But I chose him for Meet Cute. So, yeah. So even whether you're doing our films or other films, Vijay, I root for you. Like literally every win, your win, we both enjoy as much as, even if it's not our film. And in edit room lo cinema chusanu 3 saalu. When I went to theatre and watched with RR, నువ్వు ఇంకో layer of emotions add చేస్తావు సినిమాకి. I loved it when I watched it with music, like literally chetakotisavu. So that was Nani's word, by the way. I stole it. So, and then I have to talk about Dinesh. So this Jagdish, authenticity goal lo, he'll go for really raw లొకేషన్స్ వేర్ హీ వాంట్స్ అక్క ఇలాగే ఉండాలి కోట్ అదేంటి కొంచెం గ్రాండ్గా ఉండాలి కదా సినిమాల్లో లైక్ యూనో అలా ఉండాలి కదా జగదీష్ అంటే లేదు అక్క ఇలాగే ఉండాలి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ చందు హౌస్ ఇస్ సో బేసిక్ పర్లేదా స్క్రీన్ మీద బాగానే ఉంటుందా అని ఐ యూస్ టు హ్యావ్ డౌట్స్ బట్ ద వే హీ సెట్ ఫ్రేమ్స్ దినేష్ గారు లైక్ సో మచ్ డ్రామా వాజ్ యాడెడ్ బై హిస్ ఫ్రేమింగ్ లిటరలీ ద ఫ్రేమింగ్ వాజ్ సో బ్యూటిఫుల్ ఐ బికేమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ సో Dinesh, you are not here, but thank you so much for being part of Court. And who am I? And Vittal Garu gave us, you know, sets that are very relatable and believable. So thank you, sir. And who else am I forgetting? Prashant, our executive producer. So he was my midnight call. Basically, ఎప్పుడు నాకు 11:30, 12 ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేసేదాన్ని. Like he doesn't have a family, he doesn't have a life. I used to call him and say, ప్రశాంత్ ఇదేంటి అదేంటి దీని అర్థం ఏంటి ఇది ఎందుకు వాడతారు అదెందుకు వాడతారు అని అండ్ హీ వాజ్ సో పేషెంట్ విత్ మీ హీ లిటరలీ ఈజ్ మై టీచర్ ఇన్ ప్రొడక్షన్ ఐ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ హిమ్ అండ్ వెంకట్ గారు ఈజ్ ఆర్ ఇన్విజిబుల్ సపోర్ట్ సిస్టమ్ హూ గేవ్ అస్ ఎవ్రీథింగ్ అండ్ కార్తీక్ వంశీ అండ్ ఆల్ ద edit department. I love you all. I don't want to talk about each one of you, but Jagdish, you have the strongest direction department. If I ever direct and you are not directing, I will use this to that team. Literally. You know what happened now? Initial direction department, Anta Srikanth kottesadu. So I don't have anybody. They are booked for Paradise. So if you are not directing, I'll steal them. So that's how much I love. Karthik was my promotion partner also. Rose ki oka 30 సార్లన్నా కాల్ చేస్తారు. సో ఐ విల్ మిస్ యూ గైస్ వన్స్ దిస్ ఇస్ ఓవర్. అండ్ హూ ఎల్స్ ఎమ్ ఐ మిస్సింగ్? డోంట్ మిస్ ఎనీ. ఎడిటర్ కార్తిక్ గారు. సో చక్కగా ఫ్రీ ఫ్లోలో వెళ్ళిపోయాం మేము సినిమా తీసుకొని. సో హీ మేడ్ దట్ ఫిల్మ్ ద పర్ఫెక్ట్ 2.5 hours. అండ్ కోర్ట్ రూమ్ డ్రామాస్ కెన్ హ్యావ్ lull if we are not editing it perfectly, and he made it the perfect 2.5 hour film where you don't feel even one low in the whole film. So sir, we are very indebted to you. You gave us a perfect film. I don't know if he's here, but thank you so much. And who else? Then నీ లిస్ట్ ది ఫోన్లో నేను అందరినీ కవర్ చేస్తాను లేదో చూడు. లైక్ చెప్పేశాను కదా ఫస్టే. హర్ష గారు వ్యక్తి నువ్వే మర్చిపోయావు, నేను మర్చిపోలేదు. హర్ష గారు ఒకరిని మర్చిపోయారు, మా ప్రెజెంటర్ గారు. లాస్ట్ మావాడే నేను లాస్ట్ మాట్లాడు. And Vishika and all the actors were very nice. I don't know how they casted the film. This is a dream cast, literally, for any director. So he picked very wisely. Okay, now last but not the least, we are all, whoever we call ourselves as Nani products,
it's like like he believes in a film, he believes in a person also. Oh, ee cinema work out avutadi anukunte, he doesn't just believe in that subject, he believes that the guy or the girl who bought that film to me, I believe in them. So that's how he trusts us. So when he called me that, okay, Aki, can you come and take care of the production? I'm like, I don't have any idea about production. I'm 20 years here in US. How will I know, Ani? He somehow believed it more than I did. And I don't know if I did a great job, but he always told me that I'm doing excellently. So there's very few people who actually may give you support and give you things that you feel like you yourself can't achieve. And there is even fewer people who celebrate you when you win. So thank you, Nani. I won't say thank you and all, but the win, if I win, he celebrates it as his own win. If Jagdish wins, he celebrates it as his own win. If you guys win, he celebrates it as his own win. So there is very few people in the world like that, and I'm lucky to have him in my own home. So thank you. Thank you all so much. Thank you so much, Deepti Garu. Hey, Prashanti, thank you for trusting me and never, questioning my judgment. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. కో ప్రొడ్యూసర్ గారు ఎంత డీటెయిల్డ్గా, ఎంత కేర్ఫుల్గా ఈ ప్రాజెక్ట్ని చూసుకున్నారో ఆ స్పీచ్లోనే అర్థమైపోయింది మనకి. సో పేరు కూడా ఆయన్ని మనం చూడడం జరిగింది. సో సార్, రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ స్పీక్. సభా సరస్వతికి నమస్కారం. కోర్ట్, ఈ సినిమా తాలూకా వర్డిక్ట్ తెలుగు ప్రేక్షక దేవతలందరూ ఇచ్చేశారు. సో ఇట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ 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 ఫిలిం అని. ముందుగా నేను ఇక్కడ స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే, ఒక దర్శకుడు మొదటి సినిమా అతను ఎంచుకున్న సబ్జెక్టు, ఈ సబ్జెక్ట్ని ఎవరైనా ఒప్పుకుంటారా, ముందుకు వస్తారా, తీస్తారా లేదా అన్న భయం లేకుండా వారు రాసుకుని వారు దాన్ని తీసుకెళ్ళి అలా వెళ్తూ 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 ఒక అద్భుతమైన వ్యక్తి చేతిలో పడింది. నాని సార్, ఇక్కడ ఈ మధ్యన నేను ఎక్కడో మీ ఇంటర్వ్యూలో ఎక్కడో విన్నాను. నేను ఎవరో మిమ్మల్ని ప్రశ్నించారు, ఏమండి మీరు సినిమాలు ఎంచుకున్నప్పుడు ఏమిటి చూస్తారు దాంట్లోని అని. ఒక క్షణం మీరు అలా సైలెంట్గా ఉండి, ఒక ప్రేక్షకుడుగా నేను ఆలోచిస్తానండి అన్నారు. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. ఇది పొగడత కాదు, నిజంగా ఇవాళ ఈ సినిమా ఆ దర్శకుడు ఎక్కడి నుంచి వచ్చిందో, మన ప్రియదర్శిని గారు దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ కథ విని మీరు ఒక ప్రేక్షకుడుగా విని ఇది అద్భుతం అని చెప్పి ముందుకొచ్చారే, జస్ట్ ఎ సింపుల్ హ్యాట్స్ ఆఫ్ సార్. ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటాం మనం, ఆ సినిమాలు బాగున్నాయి, తమిళ సినిమాలు బాగున్నాయి, మలయాళం సినిమాలు బాగున్నాయని. ఈ సినిమాలన్నీ మన తెలుగులో కూడా డబ్ చేస్తూ ఉంటారు, అద్భుతమైన విజయం సాధిస్తూ ఉంటారు. ఎందుకు మన దగ్గర నుంచి రావటం లేదు అని అందరూ ఒక ప్రశ్నిస్తూ ఉంటారు. దానికి ఒకే ఒక సమాధానం, ఇలాంటి వ్యక్తి ముందుకు వస్తారు, ఇలాంటి వ్యక్తి ఉండాలి. ఇలాంటి వ్యక్తులు ఉంటే వీఆర్ నాట్ బిలో ఎనీవన్ అండి. అద్భుతాలు అద్భుతాలు అద్భుతాలు. దేనికైనా నమ్మకం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాళ జగదీష్ సార్, మీ నమ్మకమే మిమ్మల్ని విజయానికి సార్. ఎందుకంటే ఇది కంపారిజన్ అని అనుకోవద్దు. నన్ను పరిచయం చేసిన దర్శకులు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. ఇవాళ మనం మాట్లాడుకోవచ్చు, వారు కనుక ఒక డిఫరెంట్ పందాలో కనుక ఆలోచించకపోతే మనకి ఇవాళ శంకరాభరణం అనే సినిమా ఉండేది కాదు. ఆ రోజు అది ఆలోచించారు, ఒక పాత్ క్రియేట్ చేశారు. బహుశా ఆ ఇన్స్పిరేషన్ ఏమో ఈ యంగ్స్టర్స్ అందరికీ కూడాను. సో గుడ్. ఇక్కడ కోర్టుకి నాకు ఫస్ట్ రమణ గారు ఫోన్ చేశారు, ఇలాగా వాల్ పోస్టర్ సినిమా అండి, కోర్ట్ అనే సినిమా చేస్తున్నామని. నాకు నాని గారికి ఉన్న ఫస్ట్ పరిచయం ఏంటంటే, ఇందాల ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు శ్యామ్ సింగరాయ్, దాంట్లో నేను జడ్జిని. కోర్ట్ అనేసరికి మనిషిని, అల్పసంతోషిని, ఆలోచన ఎక్కువ ఉంటుంది. ఓ నాకు మంచి డైలాగులు, మంచి కోర్టు, లాయరు అని ఇస్తారేమో అనుకున్నా. తిన్నాక ఆఫీస్కి, లేదు సార్ మీరు మామగారండి, చాలా సైలెంట్గా ఉంటారండి. ఒక్క క్షణం అలా ఉండిపోయాను. బట్
సార్ నిజంగా చెప్తున్నా, వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ దట్ హౌ మచ్ ఆఫ్ పెయిన్ అన్నది ఉందో, ఐ థింక్ దిస్ వుడ్ హ్యావ్ బీన్ మచ్ మోర్ హ్యాపీ దెన్ బీయింగ్ ఎ లాయర్ సార్. ఓపెన్గా చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ. ఇక్కడ మా అందరికీ మీ అందరికీ ఎలా ఉందో తెలియదు కానీ నాకు శివాజీ సార్కి మాత్రం డెఫినెట్గా తెలుసు. మాకు ఒక దర్శక హెడ్ మాస్టర్ ఉన్నారు, ఏమీ అనేవారు కాదు, అన్ని ఇలా పెట్టుకుని ఇలా వెళ్ళిపోయారు, వన్ మోర్ చేద్దామా అండి అనేవారు. ఇది 2-3 రోజులు జరిగింది. నేను శివాజీ గారు కాంబినేషన్ చేస్తున్నప్పుడు పక్కనే ఉండేవారు అన్నమాట. షార్ట్ అయిపోయిన వెంటనే ఈయన ఇమీడియట్గా వన్ మోర్ అంటాడు, చూడండి సార్ అని. అండ్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ టు హ్యాపెన్. ఇవాళ ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే డెఫినెట్గా శివాజీ గారి గురించి మాట్లాడుతూ ఉంటారు. పెద్ద ఆయన రామారావు గారు ఎప్పుడు చెప్పారు ఒకసారి, యాంటగనిస్ట్ అనే వ్యక్తి పవర్ఫుల్గా ఉంటే ఆటోమేటిక్లీ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఫాల్ ఇన్ ప్లేస్ అని. సార్ హ్యాట్స్ ఆఫ్. మనం వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వైబ్రేషన్స్ అవన్నీ ఎలాగైతే వర్కౌట్ అయ్యాయో, ఎలాగ అయితే ఉందో, ఇవాళ జనాలు చూసి అదే వైబ్రేషన్ దే ఆర్ ఫీలింగ్ సార్. ఆ వైబ్రేషన్ మనం అందరం ముందే ఎంజాయ్ చేసేసాం, నేను కానీ రోహిణి మేడం గారు కానీ. నేనేమో మెచ్చుకునేవాడిని, ఆవిడ తిట్టుకునేవారు, అంతే డిఫరెన్స్. బట్ ఫెంటాస్టిక్. ఐ టెల్ యూ, ఇట్ ఈస్ యువర్ పర్ఫార్మెన్స్ విచ్ హెస్ ఎలేటెడ్ ది ఎండ్ పర్ఫార్మెన్సెస్ ఆల్ ది అదర్ పీపుల్. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ ఇందాక మేడం చెప్పినట్టు హూఎవర్ హ్యాస్ కాస్టెడ్ హిమ్, ముందు వాళ్ళకి శిరస్సు ఉంచి పాదాభివందనం చేయాల్సిందే. హ్యాట్స్ ఆఫ్. ఇక నేను అంటే నా వయసుని దృష్టిలో పెట్టుకొని చెప్తున్న మాటలు, ఈ సినిమాని ఈ చిన్నారులందరినీ ఆశీర్వదించడానికి విచ్చేసిన మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్లస్ సినిమాను చూసి ఆనందించి వాళ్ళ ఆనందాన్ని మాతో పంచుకుని వీళ్ళతో పంచుకోవడానికి వచ్చేసిన మీ అందరికీ కూడా రియలీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చిన్నవాళ్ళనే కాదు, అప్పుడప్పుడు మా లాంటి పెద్దవాళ్ళని కూడా ఆశీర్వదించండి, ఫలిస్తారేమో అని చెప్పేసి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. అండ్ నాని సార్, ఇందాల ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ వారు ఒక మాట చెప్పారు, మీరు ఆన్ స్టేజ్ యూ సెడ్ నా సినిమా చూడొద్దు అని. నేను ఆ వేళ అసలు యాక్చువల్గా తర్వాత చూస్తుంటే ఇట్ టుక్ మీ ఒక నిమిషం అనిపించింది అన్నమాట. బట్ దాని తర్వాత అనిపించింది, ఒక వ్యక్తికి ఆ నమ్మకం లేకపోతే ఆ మాట రాదు. నిజంగా సార్, సింపుల్గా చెప్పాలి, మగాడరా వీడు అనిపించింది. ఇట్ ఈస్ షియర్ గట్స్. ఎందుకంటే మనం ఇండస్ట్రీలో ఇది ముఖస్తుతి కాదు, మనం ఇండస్ట్రీలో ఉంటూ మనం డెఫినెట్గా ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అందరూ కోరుకునేది ఏంటంటే సక్సెస్. మన సినిమా గురించి కానీ, మన పర్ఫార్మెన్స్ గురించి కానీ, మన వర్క్ గురించి కానీ ఎవరైనా మాట్లాడితే మనం చాలా అల్పసంతోషులు, మనం చాలా పొంగిపోతుంటాం. అది తెలిసి తెలియకుండా పొంగిపోవడం కాదు, ఇట్ ఈస్ ఎన్ ఎనర్జీ ఫర్ అస్ టు డ్రైవ్ టు డూ సంథింగ్ మచ్ బెటర్. అది మీలో పుష్కలంగా ఉంది సార్. ఆ భగవంతుడిని నిండు నూరేళ్ళు ఆ ఎనర్జీని మీకు అలాగే ఇవ్వాలని నేను రోజు ప్రార్థిస్తాను సార్. గాడ్ బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. థ్యాంక్ యూ ది డైరెక్టరల్ టీమ్. అప్పుడప్పుడు నేను చదివి ఏదేదో ఇది చేయనా అది చేయనా ఇది చేయనా అది చేయనా అని అంటూ ఉండేవాడిని. మీరు ఆయన దగ్గరికి వెళ్ళిపోయేవారు, చెప్పేవారు, మళ్ళీ ఎస్ పాస్ మార్క్ సార్ అంటూ వచ్చేవారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్ నాన్న. అండ్ ఐ విష్ that I also work with all of you for the rest of my career, sir. Thank you once again, and hats off to all poster and everyone connected with the film. Sarve Jana Sukhino Bhavantu. Namaskar. Thank you, sir. Thank you very much. Your words, your blessings means a lot to us. Thank you so much, sir. మరొకసారి సుబ్లెక్ సుధాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు స్టేజ్ పైకి లాయర్ దాము గారికి వెల్కమ్ చెప్పేద్దాము. రావడమే ఆలస్యం, అలా నవ్విలేయగలిగే ఆర్టిస్ట్గా మనందరికీ తెలిసిన నాకు కథ తెలుసు, ఆ బీట్స్ అన్నీ తెలుసు నాకు. కానీ నేనేమో లవ్ స్టోరీ ఎలా జరుగుతుందో తెలీదు, ప్రియదర్శి గారు ఎట్లాగ ఈ కథలోకి వస్తారో తెలీదు.
అందువల్ల స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇది నా పిక్చర్ అని మర్చిపోయి ప్రతిసారి ఏదైనా ఒక బెస్ట్ పాయింట్ వచ్చినప్పుడు నేను చప్పట్లు కొట్టడం స్టార్ట్ చేశాను. కోర్టులో మీ ఎంట్రీ ఉంది కదా, సెకండ్ ఎంట్రీ, మీరు రారనుకుని ఊరికి పారిపోతారు, తర్వాత ఏమో మీ ఎంట్రీకి మళ్ళీ నేను. సో అంత బాగా ఈ కథ తెలిసినా కూడా నన్ను అందులోకి లాగేసింది ముందు రైటర్స్కి, జగదీష్కి ద బెస్ట్ వర్క్ మీరు ఇచ్చారు. మంచి టాలెంట్ ఇండస్ట్రీలోకి మీరు ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అది ఒక హిట్గా తీసుకురావడం ఎలాగా అనేది కూడా మీరు తెలుసుకుని వచ్చారు. ఎందుకంటే మంచి విషయాలు చెప్పడం ఒక ఎత్తు అయితే అది కరెక్ట్గా చెప్పడం ఇంకొక ఎత్తు. అలా చెప్తారు అన్న ఒక నమ్మకం తనకి రాబట్టే నాని గారేమో మిమ్మల్ని ఎంచుకున్నారు. బట్ యాక్చువల్గానేమో ఆ పిక్చర్ చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను యువర్ అ ట్రూ ఆర్టిస్ట్. సో ఒక ట్రూ ఆర్టిస్ట్కే ఇట్లాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ని ప్రేక్షకులకి తీసుకెళ్దాం అనిపిస్తుంది అని చెప్పేసి అప్పుడు నేను అనుకున్నాను అనమాట. అంటే ఒక ఆఫ్ బీట్ సెన్స్ ఉంది నానిలోను యాజ్ ఎ క్రియేటర్, యాజ్ ఎ ప్రొడ్యూసర్ అని చెప్పి నేను అనుకున్నాను. బట్ యాక్చువల్గా చూసుకుంటే ప్రశాంత్ వర్మ లాంటి ఒక స్పార్క్ని యూ ఐడెంటిఫైడ్. ఆ పిక్చర్ ఫుల్గా చూసిన తర్వాత నాకు అది అర్థమైంది. ఆ తర్వాత హనుమాన్ వచ్చినప్పుడు అనుకున్నా తీసుకొచ్చింది ఎవరో మా నాని అని. బట్ ఈ పిక్చర్ నేను కథ విన్నప్పుడు కూడా నాకేమనిపించిందంటే ఇది కూడా కొంచెం ఆఫ్ బీట్గా సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు నాని అని చెప్పేసి. బట్ నాకేదో చాలా నచ్చింది ఆయన చెప్పిన. నాకేమో నా పోర్షన్ మాత్రమే చెప్పారు జగదీష్, చాలా కష్టపడి నా పోర్షన్ చెప్పారు. ఆయన చెప్తూనే ఉన్నారు నేను ఎప్పుడు ఇలాగా మీ పోర్షన్ మాత్రం చెప్పాలి అని చెప్పలేదు మేడం, నేను ఏమో ఫుల్గా చెప్తాను, ఫస్ట్ టైం మీకు మీ పోర్షన్ చెప్తున్నాను నేను. ఆ రోజు టైం లేదు మనకి కదా, అందువల్ల అందులోనే నాకు అర్థమైంది ఇది చాలా గ్రిప్పింగ్గా ఉండే ఒక స్క్రీన్ ప్లే అని అర్థమైంది. కానీ ఇట్లాంటి కమర్షియల్ ఫిల్మ్ అనేది చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇట్స్ అ ఫెంటాస్టిక్ కమర్షియల్ ఫిల్మ్. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫినిష్ అయ్యేంత వరకు నెక్స్ట్ ఏం జరుగుతుంది. ఫస్ట్ ఏమో విక్టిమ్ సైడ్ నుంచి, మన చందు సైడ్ నుంచి అని అనుకున్నారు. తర్వాత చూస్తేనేమో ఆ 16 నిమిషాలు వచ్చేసరికి వీళ్ళు ఏదో తప్పు చేస్తారులే అని. సో దట్ ఈస్ అ వెరీ వెరీ క్లవర్ రైటింగ్ అనమాట. ఆడియన్స్ని ఒకటి గెస్ చేయించడం, మళ్ళీ వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఇవ్వడం. మీరు ఎంతవరకు ఈ కథ అనుకున్నారు కదా, ఇది కాదండి, దీని వెనక ఇంకో కథ ఉంది అని చెప్పడం అన్నమాట. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటింగ్, మాస్టర్స్ చేసే స్క్రీన్ ప్లే రైటింగ్. అందువల్ల ఈరోజు హీరోలు మీరు ఫస్ట్. నిజంగా మంచి కథ తీసుకొచ్చి దాన్ని మంచి సినిమాగా తీస్తే ప్రేక్షకులు ఎంత సెలబ్రేట్ చేస్తారో అన్నదానికి ఇంకొకసారి ప్రూవ్ చేశారు. ప్రతిసారి ప్రేక్షకుల మీద మనం ఆ నమ్మకం పెట్టి మంచి సినిమా ఇస్తే డెఫినెట్గా ఎలాంటి సినిమా అయినా సరే తల మీద ఎత్తుకుని బాగా సెలబ్రేట్ చేస్తారు అనేదానికి కోర్ట్ అగైన్ అనమాట. నిజంగా యాక్చువల్గా యాజ్ అన్ ఆడియన్స్ ఏమనిపిస్తుందంటే అయ్యో ఫ్రెండ్ కోసం ఇంత బాధపడుతున్నాడు కదా, హీ షుడ్ హ్యావ్ సమ్ రిలీఫ్ అన్నట్టు అనిపించింది ఆ ఫేస్ని తీసుకొచ్చిన డైరెక్టర్కి అనమాట. సో ఒక్కొక్క ఆర్టిస్ట్ని, ఒక్కొక్క ఫేస్ని తను సెలెక్ట్ చేసుకున్నారు. ఒక్కొక్క ఫేసు ఎలా మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ఎక్కించాలి అన్న దాంట్లో మాత్రం కాంప్రమైజ్ లేదు. మా మంగపతి గారికి తెలుసు ఆ విషయం. సో మంగపతి గారు క్యారెక్టర్, అదే శివాజీ గారి క్యారెక్టర్ మంగపతి ఇంత పెద్దగా అవ్వడానికి కారణం ఏంటంటే ఎక్కడ ఆ క్యారెక్టర్ అలాగే ఉండాలి అన్నది తూచా తప్పకుండా తను డిజైన్ చేసుకున్నదనమాట. అండ్ నేనేమో అక్కడ మీరు చేసిన దానికి సార్, తర్వాత డబ్బింగ్ మీరు చేసిన విధం బ్యూటిఫుల్ అండి. ద వే యూ యాడెడ్ దట్ వాయిస్లో మీరు తీసుకొచ్చింది ఫెంటాస్టిక్. సో వెరీ వెరీ హ్యాపీ అండి. మీరు ఇన్ని రోజులు వెయిట్ చేసినా కూడా
మంగపతితో రావడం అనేది. ఎందుకంటే ఎప్పుడు ఒక ఆర్టిస్టు చాలా ఆకలితో ఉంటారు, మనకి మంచి క్యారెక్టర్స్ పడాలి అని చెప్పి. ఇప్పటికీ నేను అలాగే ఉంటాను. అలాగే మంచి క్యారెక్టర్స్ నాకు ఇస్తున్నారు తెలుగులో అందరూ డైరెక్టర్స్ అందరూ, థ్యాంక్స్ అగైన్. అలాంటి మంచి క్యారెక్టర్స్ పడాలి అని చూస్తున్నప్పుడు ఇట్లాంటి ఒక క్యారెక్టర్తో వస్తే నెక్స్ట్ ఇంకెలా ఉంటుంది ఆలోచించండి. సో అలాగేనమాట. అదే విషయం మీ ఇద్దరికి నేను చెప్తాను. హర్ష, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇంత బాగా పెర్ఫామ్ చేస్తావని. నేను ఏదో ఆ ఒక ఏజ్లో ఒక ఇన్నసెన్స్, ఆ ప్యూరిటీ అదే ఉంటుంది అని అనుకున్నాను, కానీ యూ డిడ్ ఎ లవ్లీ జాబ్. అంటే రైటర్ బ్యాక్డప్ క్యారెక్టరు, దాని మీదేమో నా క్యారెక్టర్ అంతే. యాక్చువల్గా సీతారత్నం అంత బాగా వర్కౌట్ అవ్వడానికి కారణం ఏంటంటే రాసిన విధానం. నేను లేకపోయినా నన్ను అక్కడ ఒక పెద్ద విషయంగా చూపించింది, ప్రొజెక్ట్ చేశారనమాట. సో రైటర్ బ్యాక్డప్ క్యారెక్టర్ అయినా సరే యూ డిడ్ అ గ్రేట్ జాబ్. అండ్ మై జాబిలీ, యు ఆర్ సో ప్యూర్. అసలు అట్లాగే నిష్కలంకంగా నీ మనసులో ఏమనుకున్నావు, నీ కళ్ళల్లో అదే తెలిసింది. రీటైన్ దాట్ అండ్ ఎంజాయ్ దిస్ మూమెంట్. సో మా దీప్తి దగ్గరికి వస్తే ఏం చెప్తున్నాను, మా మ్యూజిక్ డైరెక్టర్ యాక్చువల్గా అమ్మో అమ్మమ్మో అనే పాట ఎంత బ్యూటిఫుల్ సాంగ్ అప్పుడు ఇచ్చారు. సో త్రూ యూ నాని గారు గాట్ హిమ్ అనేది. సో లవ్లీ అండి. దినేష్ ఎంత బాగా దీన్ని ఎలివేట్ చేశారో దాన్ని ఇంకొక ప్లేస్కి మీరు తీసుకెళ్లారు. ప్రతి సీన్ చూస్తున్నప్పుడు నేను మీ మ్యూజిక్ నాకు అంత రిఫ్రెషింగ్గా అనిపించింది. రైట్ ఫ్రమ్ ప్రియదర్శి గారి ఆ ఎపిసోడ్ నుంచి అండ్ వాళ్ళ లవ్ స్టోరీ బ్యూటిఫుల్గా ఎన్హాన్స్ చేశారు. అండ్ గ్రేట్ వర్క్ దీప్తి. అండ్ ఐ థింక్ ఇంకా మీరు డైరెక్ట్ చేసేయండి. అండ్ కమింగ్ టు అవర్ డియర్ ప్రియదర్శి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఇంత సీరియస్ క్యారెక్టర్ మీ వల్ల పుల్ ఆఫ్ చేయగలరా అని అందరూ అనుకుని ఉంటారేమో, చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు. అండ్ కోర్టు సక్సెస్కి ఎంత ఏదో మీ ప్రెజెన్సు, ఎందుకంటే మీ మీద చాలా జాలి రావాలి ఫస్ట్, అలాగా ఉన్నారు. యాక్చువల్గానేమో పిక్చర్ చూస్తున్నప్పుడు మధ్యలోని మెడ్రాస్ నుంచి కాల్ వచ్చింది నాకు. అట్లీ డైరెక్షన్ టీం నుంచి ఫోన్ చేసి అన్నారు, మ్యామ్ వాట్ ఎ మూవీ మ్యామ్ అని ప్రియదర్శి గారి గురించి చెప్పారు. ఆయన బాడీ లాంగ్వేజ్ బిగినింగ్ ఎలా ఉంది, కొంచెం ఎలా మారింది అని వాళ్ళ డైరెక్షన్ టీం నుంచి చెప్తున్నారంటే గ్రేట్ వర్క్. అండ్ ప్రతిసారి తెలుగు ప్రేక్షకులు ఎట్లాంటి మంచి పిక్చర్స్ మీరు ఎట్లాగా ప్రోత్సహిస్తున్నారని చూస్తున్నప్పుడు చాలా 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 అభిమానంగా ఉంటుంది, చాలా గర్వంగా ఉంటుంది. లాస్ట్కి ఏమో నేను చాలా జోక్గా అన్నానన్నమాట, బాహుబలిలోనేమో ప్రభాస్ని కొడతాను నేను, ఎందుకంటే శివుణ్ణి కొట్టగలిగింది ఒక్కదే, వాళ్ళ అమ్మ ఒక్కతే శివలింగం తీస్తున్నప్పుడు. అలాగేనేమో అలా మొదలైందిలోని నేను ఏదో అంటే నన్ను రేవతి అని ఏదో తిడతాడు నాని, తిడితే నేనేమో ఏదో తీసుకుని కొడతానమాట. అది అంత బాగా ఎంజాయ్ చేసినట్టే, కానీ లాస్ట్ స్లాప్ మాత్రం సార్ ఇట్ ఇరప్టెడ్ అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ లెట్టింగ్ దట్ హ్యాపెన్. ఒక ప్లేస్లో ఉన్న ఆర్టిస్టు ఏంటి నన్ను ఎందుకు ఇట్లాగా అని అనొచ్చు, కానీ ఆయన సబ్జెక్ట్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినందువల్ల ఈ సబ్జెక్ట్ ఇట్లాగే ఫినిష్ అవ్వాలి అని ఆయన నమ్మినందువల్లే ఆ ఒక పాయింట్ దొరికింది, ఆ ఒక హై మొమెంట్ ప్రేక్షకులకి అది చాలా పెద్ద మొమెంట్గా ఇవ్వగలిగారు. సో థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దట్ శివాజీ గారు. అండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క పిక్చర్ రిలీజ్ అవుతున్నప్పుడు నేనేమో అంటున్నాను కదా ఇంకొక బ్లాక్ బస్టర్తో కలుస్తాము అని చెప్పి, అలాగే చెప్పినట్టే ఇంకొక బ్లాక్ బస్టర్తో మిమ్మల్ని కలిశాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్ అగైన్. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, వచ్చిన వాళ్ళందరికీ కూడా. ఈరోజు పెద్ద స్పీచ్ ఏం లేదు నాది, యాక్చువల్ స్పీచ్లెస్. నా స్పీచ్ అంతా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే అయిపోయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచే సక్సెస్ స్పీచ్ నాది. మీరు కరెక్ట్గా చూస్తే అలానే అనిపిస్తుంది. ఆ స్పీచ్ అబ్జర్వ్ చేస్తే సక్సెస్ కొట్టేసిన తర్వాత ఒక డైరెక్టర్ ఎలా మాట్లాడతాడో అలా అనిపించింది నాకు. అంటే నేను మాట్లాడేసిన స్పీచ్ నేను యూట్యూబ్లో చూసుకుంటే నాకు ఏంటి ఇలా మాట్లాడుతున్నాను అనుకున్నాను.
దట్ ఈస్ అ కాన్ఫిడెంట్ స్పీచ్ అండి. అండ్ టుడే ఈజ్ దిస్ రిజల్ట్. ఈరోజు ఏం మాట్లాడలేదు నేను. యాక్చువల్లీ కరెక్ట్గా చెప్పాలంటే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ అండి. యాక్చువల్లీ కొంచెం గర్వంగా ఉంది నాకు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ సినిమా. సినిమా ఈజ్ సో పవర్ఫుల్ అండి. ఎంత పవర్ఫుల్ అండి అంటే లాంగ్ జర్నీ ఆల్ దీస్ ఇయర్స్లో ఐ కెప్ట్ ఆన్ సేయింగ్, చెప్తా ఉండేవాడిని ఎప్పుడెప్పుడు అంటే ఒక శుక్రవారం మారిపోయే జీవితాలు మనమని. సినిమాకి అంత పవర్ ఉందండి. ఇట్ క్యాన్ డూ మిరాకిల్స్. ఒక శుక్రవారం జీవితాలను మార్చేయగలదు. అందుకు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ సినిమా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ అ నాని ప్రోడక్ట్. సార్ మీరు అది టక్ జగదీష్ ఈవెంట్లో ఇక్కడ నుంచి చూస్తే ఇప్పుడు నేను పేరుస్తున్న ఒక్కొక్క ఇటుకు కనిపిస్తుంది, ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తే ఒక గోడ కనిపిస్తుంది అని చెప్పారు మీరు. అది ఎట్లా అంటే అసలు టుడే ఐఎమ్ ప్రౌడ్ సార్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ దట్ వన్ బ్రిక్ ఆఫ్ యువర్ వాల్. ఆ గోడలో ఒక ఇటుకనైనందుకు చాలా గర్వంగా ఉంది నాకు. ఎక్కడో వైజాగ్ సీతంపేట లాంటి ఒక చిన్న ఏరియా నుంచి ఇక్కడ దాకా ఐఎమ్ ప్రౌడ్ ఫర్ దట్. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై టోటల్ కాస్ట్, యాక్టర్స్, ఆల్ ద టాప్ కాస్ట్, రైట్ ఫ్రమ్ ద టాప్ కాస్ట్. ప్రియదర్శి నుంచే మొదలు పెట్టాలి అన్న. స్పీచ్లు ఏం లేవు ఈరోజు, అది క్లియర్. ద సూర్యతేజ, ద ప్రొటాగనిస్ట్. యు ఆర్ అ ట్రూ ప్రొటాగనిస్ట్ అన్న, ట్రూ ప్రొటాగనిస్ట్. యా. ది మంగపతి. ది మంగపతి. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ చెప్పినట్టు, ద మోర్ సక్సెస్ఫుల్ ద విలన్, ద మోర్ సక్సెస్ఫుల్ ద ఫిల్మ్. ఈరోజు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత అందరూ సినిమా గురించి ఎంత మాట్లాడుతున్నారో మంగపతి గురించి అంతే మాట్లాడుతున్నారు. ఈక్వల్లీ ఇంపార్టెంట్ సినిమా, మంగపతి. అంత సక్సెస్ఫుల్ విలన్ ఇంకెవరిలో ఊహించలేను నేను. ద రెస్ట్ ఆల్ ద యాక్టర్స్, ద సీతారత్నం క్యారెక్టర్స్ ముందు ద పెడుతున్నాను నేను. అంత ప్రౌడ్గా ఉన్నాను నేను నా క్యారెక్టర్స్తో. ద చందు, ద జాబిలి, ద ముత్యాలయ్య, ద దాము, ద కేఎస్ దామోదర్, ద మోహన్ రావు, సాయి కుమార్ గారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ మై కాస్ట్. ఈ టాప్ కాస్ట్ నుంచి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్లో జూనియర్ లాయర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళ వరకు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీ వన్, ఎవ్రీ ఫేస్ అండ్ ఎవ్రీ వాయిస్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై కాస్ట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై టెక్నీషియన్స్, right from the top technicians to the post-production sub-technicians varaku. I'm proud of everyone. And last, I'm proud of the audience. Prekshakulu. Ammo, you are something else. The Telugu audience. Oh, thank you for the amazing result. అంటే ఇట్లాంటి రిజల్ట్ వస్తే ఇట్లాంటి సినిమాలు ఇంకా చేయాలనే ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని ఇచ్చినందుకు థ్యాంక్ యూ టు ద ఆడియన్స్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై తెలుగు ఆడియన్స్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆఫ్ తెలుగు ఫిలిం. ఎంత బాగా రాశారండి, అబ్బా బాగా చెప్పడాలి, రివ్యూ చెప్పడాలి కానీ రాయడం కానీ, ద వే యూ ప్రమోటెడ్ ద ఫిలిం. అంటే మేము సినిమాని ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి మీరు చేస్తున్నారు అన్నట్టు లేదు. అది ఈ సినిమా మీరు అందరూ చూడాలి అని మేము చెప్పకపోయినా మీరు చెప్తున్నట్టుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై తెలుగు మీడియా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ లాస్ట్లీ. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ఫుల్ మూవీస్ మన అర్జున్ సర్కార్ నాని గారికి హార్టీ వెల్కమ్. సో టీమ్ మెంబర్స్ అందరూ స్టేజ్ పైకి వచ్చేస్తే ఒక గ్రూప్ ఫోటో ఫర్ ద మీడియా. నాని గారు కొంచెం మీరు సెంటర్. నాని గారు కొంచెం సెంటర్లోకి. ప్రియదర్శి గారు పక్క.
ఒక్కసారి నాని గారు ఒక్క అడుగు ముందుకు వేరా. ప్రియదర్శి గారు, శివాజీ గారు, డైరెక్టర్ గారు రామ్ జగదీష్ గారు, అండ్ అఫ్ కోర్స్ రోషన్ అండ్ శ్రీదేవి అండ్ దీప్తి మ్యామ్ అండ్ ప్రశాంతి మ్యామ్ ఇద్దరు కూడా ఒక్కసారి ముందుకొచ్చి ఈ ఒక్క పిక్. ఆల్సో ఒక్కసారి హర్షవర్ధన్ గారు అండ్ సుబలేఖ్ సుధాకర్ సార్ ఒక్కసారి జాయిన్ అవ్వరా ప్లీజ్. ఓకేనా? వర్డిక్ట్ ఆడియన్స్ నుంచి వచ్చిన సందర్భంగా కోర్ట్ మూవీ టీమ్ ఈజ్ హియర్ టు సెలబ్రేట్ ద బ్యూటిఫుల్ వర్డిక్ట్ అండ్ బ్యూటిఫుల్ సక్సెస్ ఆఫ్ కోర్ట్. సో నాని